ఈ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడినప్పుడు చాలా మంది అక్కడ స్థానికులతో కూడా నాకు ఉన్నటువంటి పరిచయాలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో చేవేలకు సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్తున్నారు. ఇక్కడ గతంలో ప్రమాదం జరగడం అనేటువంటిది ఇక్కడ పెద్ద విషయమే కాదు. ప్రతి నెలకు ఒక ప్రమాదం జరుగుతుంది, ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా అక్కడ చనిపోతారు, కామన్ అయిపోయింది అక్కడ యాక్సిడెంట్ అంటే. సో అయినప్పటికీ కూడా సో ప్రధానంగా ఈ ఆర్టీసీ బస్సులు సరే టిప్పర్లు మిగతా అంటే పక్కన పెడితే సో ఆర్టీసీ బస్సులో ఇంతమంది ప్రయాణికుల ప్రాణాలకు భద్రత ఎవరిది? ఈ స్థాయిలో స్పీడ్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? బస్సులు ఈ విధంగా స్పీడ్గా వెళ్తుంటే కంట్రోల్ చేయాల్సినటువంటి ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నారు? సో డ్రైవర్లకు ఎట్లాంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తలు సూచిస్తున్నారు. సో ఇంత వెనకాల ఒక 70 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఆ డ్రైవర్ అంత స్పీడ్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? లేదా ఆల్రెడీ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా సో అక్కడ ఎన్నో మలుపులు ఉన్నాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా అజాగ్రత్తగా ఎట్లా డ్రైవ్ చేస్తారు? సో ఇట్లాంటి అనేక అనుమానాలు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. చూడాలి. అంటే డ్రైవర్ కూడా ప్రమాదంలో చనిపోయారు, ట్రిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. సో కొంతమంది అక్కడ ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో దాదాపుగా 100కు పైగా స్పీడ్తో బస్సు ట్రావెల్ చేసిందని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో ఆ బస్సు ట్రావెల్ చేస్తే స్పీడ్గా వెళ్తే మరి ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందంటే మనం ఊహించుకోవచ్చు. ఆర్టీసీ ఎండి ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా నవీన్? ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం. రెండోది ఇప్పుడు అంత చిన్న రోడ్డు అయినా కనీసం టెంపరీ డివైడర్స్, ఇప్పుడు కాంక్రీట్ డివైడర్స్ కాకపోయినా టెంపరీ డివైడర్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెప్పినట్టు అంత భారీ స్థాయిలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి డైలీ. సో ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఈ రోడ్డుకు సంబంధించి కనుక చూస్తే రోడ్డుకు సంబంధించి మనం ఎంక్వైరీ చేసినప్పుడు సో ఇది చేవెళ్ళ నుంచి బీజాపూర్, సో కర్ణాటకలో ఉన్నటువంటి బీజాపూర్కి వెళ్ళేటువంటి రోడ్డు. సో ఇక్కడ రెగ్యులర్గా నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ కూరగాయలను పండించి హైదరాబాద్కు సరఫరా చేసేటువంటి వాళ్ళు, అమ్ముకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ రోడ్ల మీద ట్రావెల్ చేస్తుంటారు. సో ప్రధానంగా ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా కళాశాలల్లో కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు. సో అనేక విలేజెస్ కూడా అక్కడ ఉన్నాయి. సో ఇది చాలా మలుపులతో కూడుకున్నటువంటి రోడ్డు, సింగిల్ వేగా ఉన్నటువంటి రోడ్డు. సో దీన్ని డబుల్ లైన్గా మార్చాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా రకరకాల కారణాలతో గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం కావచ్చు, లేదా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి రకరకాల కారణాలతో ఇది ఆగుతూ ముందుకు వస్తూ అనేటువంటి రీతిలో సో పనులు జరగట్లేదు. సో ఇటీవల దీనికి సంబంధించిన క్లియరెన్స్ కూడా వచ్చిందని చెప్పి చెప్తున్నారు. సో నేడే రేపో ఈ రోడ్డు విస్తరణ పనులు కూడా జరుగుతాయని చెప్పేసి సో నిన్ననే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో ఈ లోపుగానే ఈ ప్రమాదం జరిగింది. సో కానీ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ఇంత అజాగ్రత్తగా అక్కడ ఉండడం కావచ్చు, లేదా మీరు అన్నట్టుగా జస్ట్ ఒక టెంపరీ అడ్జస్ట్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే ఆ రోడ్డుకు సంబంధించినటువంటి లైక్ డివైడర్స్ అంతా ఉన్నప్పుడు సో స్పీడ్ని కంట్రోల్ చేసేటువంటి చర్యలు కానీ అట్లాంటివి కానీ ఏమైనా చేపడితే బాగుండేది, ఈ స్థాయిలో ప్రమాదం జరగకుండా ఉండేది. సో మొత్తం మీద ఇటు ఈ స్థాయిలో అంటే దాదాపుగా 100 కిలోమీటర్ల స్పీడ్గా ఈ బస్సు ట్రావెల్ చేయడం. సో టిప్పర్లు కూడా మనం చూస్తుంటాం ఊర్లలో. సో తెల్లవారుజామున ఇటు ముఖ్యంగా డ్రైవర్ల మానసిక స్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలుసుకోవచ్చు. తొందరగా వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళాలనేటువంటి తొందరలో వాళ్ళంతా కూడా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటారు. సో ముఖ్యంగా ఈ బస్సు కూడా 70 మందితో ఎక్కినటువంటి బస్సును ఆ స్థాయిలో డ్రైవ్ చేయడం, టిప్పర్ కూడా ఆ స్థాయిలో స్పీడ్గా రావడంతో ఈ స్థాయిలో ప్రమాదం అయితే జరిగింది. సో బస్సు కనుక మనకు ఆ బస్సు విజువల్స్ మనం చూస్తున్నాం మన స్క్రీన్లో కనుక చూస్తే సో ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా మిగిలినటువంటి పరిస్థితి లేదు. కంప్లీట్గా కాంక్రీట్ అంతా కూడా సీట్లలోకి వెళ్ళిపోయింది. సో డ్రైవర్ సీట్ కానీ లేదా ముందు భాగం కానీ పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వెనక భాగం వరకు కూడా పూర్తిగా బస్సు ధ్వంసమైందంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పరిస్థితి, వాళ్ళ ఆర్తనాదాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఎంత హృదయ విదారకమైనటువంటి గంభీరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉండిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళంతా కూడా క్షేమంగా వాళ్ళంతా కూడా బతకాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో మరోవైపు మృతుల సంఖ్య కూడా ఇంకా పెరగద్దని చెప్పేసి మనం కోరుకుందాం.